హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసింది, ఈటీవీలోకి. సో ఇప్పుడైతే సీజన్ అయితే చూసేసా. నాకు సీజన్ 1 అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ 2 ఎలా ఉంది, ట్విస్టింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. కానిస్టేబుల్ కనకం సిరీస్ విషయానికి వస్తే, సిరీస్ అయితే చాలా బాగుంది. సీజన్ 2 సీజన్ 1 కన్నా ఇంకా బెటర్ గా ఉంది అని అయితే చెప్పొచ్చు. అండ్ నాకే సీజన్ 1 అయితే నచ్చింది. అండ్ చాలా మంది యావరేజ్ అని, అండ్ కొంతమంది బాగాలేదు, కొంతమందికి నచ్చింది సీజన్ 1 అయితే. అండ్ నాకైతే సీజన్ 1 అయితే నచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ 2 అయితే సీజన్ 1 కి మించి అయితే ఉంది సీజన్ 2 అయితే. అండ్ సీజన్ 1 కూడా నచ్చిన వాళ్ళకి కూడా అయితే సీజన్ 2 అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కి అయితే మంచిగా అయితే ఉన్నాయి ఎలిమెంట్స్ అయితే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి అయితే వద్దాం. మూవీ ప్లాట్ వచ్చేసరికి సీజన్ 1 ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది సేమ్ మూవీ ప్లాట్. అండ్ సీజన్ 1 చూస్తే సీజన్ 2 అయితే అర్థమవుతుంది, లేకపోతే ఏ స్టోరీ అయితే ఏం అర్థం కాదు. ఎపిసోడ్ 1 నుంచి అయితే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే తీసుకుపోతారు. ప్లాట్ వచ్చేసరికి సో సీజన్ 1 లో అయితే ఒక అమ్మాయి అయితే మిస్ అవుతుంది కదా, చంద్ర అనేది నేమే సరిగ్గా గుర్తులేదు. సో అమ్మాయికి అయితే ఇప్పుడు ఇలా పిండం పెడతారు కదా. సో అలా పెట్టినప్పుడు అయితే కాకులు అయితే ఆ పిండాన్ని అయితే తినవు, అంటే ముట్టుకోవు. కాకుల పిండాన్ని ఎందుకు ముట్టుకోలేదు, ఆ తర్వాత అంతా ఏమైంది అనేది అయితే మీరు సిరీస్ లో అయితే చూడాలి. సో ఇంకా ఈ ప్రాసెస్ లో అయితే సిరీస్ అయితే ఎక్సలెంట్ గా అయితే తీసుకుపోయినది చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ కి అయితే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకుని అయితే ఎండ్ అయితే చేస్తారు. రన్ టైం చాలా తక్కువ ఉంది, ఒక్కొక్కటి 24 మినిట్స్ అయితే ఉంటుంది. మొత్తం 4 ఎపిసోడ్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంటుంది. మొత్తం సీజన్ మొత్తం కలిసినా కానీ 1 అవర్ 50 మినిట్స్ మాత్రమే ఉంటుంది టైం. అండ్ సీజన్ 1 అయితే 3 అవర్స్ పైగా ఉంటుంది. ఇది అంత ల్యాగ్ కూడా ఏం తీసుకోదు, మనకి ఎక్కువ ల్యాగ్ చేయకుండా అయితే ఫాస్ట్ గా అయితే తీసుకొని పోతారు. దాంట్లో అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది, అంటే రేసీగా వెళ్తా ఉంటుంది. సో దాని కారణంగా అయితే మనకైతే సిరీస్ అయితే బాగా నచ్చుద్ది. ప్రతి ఒక్క దాంట్లో అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి కాబట్టి మనకైతే మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే బాగా సెట్ అవుతాయి. ఇంకా క్రైమ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. అసలు ఆ అమ్మాయిని ఎలా కనుక్కుంది, ఎన్ని సీన్స్ అయితే సూపర్ గా అనిపిస్తాయి. అట్లా ఓవరాల్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ అయితే మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా మళ్ళీ ఇదే ప్రాసెస్ మీద జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడక్కడ ఇంకా కొన్ని క్లూలు అయితే ఉంటాయి. అయితే అన్ని క్లూలు అయితే ఆర్టిఫిషియల్ గా కూడా బాగానే అనిపిస్తాయి. ఏదో కొద్దిగా ఒక్కొక్కటి క్లూ ఒకటే, అంటే కొన్ని క్లూలు మాత్రమే కొద్దిగా అంతకైతే అనిపివు, అంటే ఆర్టిఫిషియల్ గా పెట్టిండ్రు ఇలాగైతే అనిపిస్తుంది. మిగిలిన అనేది క్లూలు అయితే సూపర్ గా అనిపిస్తాయి. సో అలాగైతే మాత్రం ఇన్వెస్టిగేషన్ మొత్తం అయితే సూపర్ గా ఉంటుంది. ట్విస్ట్లు కూడా అయితే సెకండ్ ఎపిసోడ్ లో బాగానే ఉంటాయి. ఇంకా సెకండ్ ఎపిసోడ్ లో లాస్ట్ వచ్చే ట్విస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఇది ఇంకా థర్డ్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ అయితే మిగిలిన 2 ఎపిసోడ్ తో పోలిస్తే అంత అనిపించదు. బట్ మనకి ఆ క్లైమాక్స్ వరకు వచ్చేలేకి బాగుంటుంది, అంటే ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ థర్డ్ ఎపిసోడ్ లో. అండ్ వీటి తర్వాత ఇంకా ఇదంతా థర్డ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ ఎపిసోడ్ అయితే ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే మంచి గ్రేజింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఎపిసోడ్ లో అమ్మాయి ఎలా మిస్ అయింది మొత్తం అయితే తెలిసిపోద్ది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ లో అయితే ఇంకా మళ్ళీ సీజన్ 3 కి అయితే ఒక మంచి హింట్ అయితే ఇస్తారు. ఎపిసోడ్ 4 లో వచ్చే ట్విస్ట్ కూడా అయితే సూపర్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో అయితే ఇంకా సూపర్ గా అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 3 కి ఇచ్చే హింట్ అయితే ఇంకా సూపర్ గా అనిపిస్తుంది. అదైతే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. సో ఓవరాల్ గా అయితే ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సిరీస్ అని అయితే చెప్పొచ్చు. ఫ్యామిలీతో కూడా అయితే చూడొచ్చు, బాగా అయితే అనిపిస్తుంది. ఇంకా విలేజ్ నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది మూవీ అయితే. అంటే అడవిలు మొత్తం అయితే చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. సో ఒక మంచి క్రైమ్ సిరీస్ అని అయితే చెప్పొచ్చు. నాకైతే ఓవరాల్ గా సీజన్ 2 అయితే నచ్చింది, కానిస్టేబుల్ కనకం. ఇది కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రివ్యూ అయితే. ఈ సిరీస్ కానీ మీరు ముందే కానీ చూసింటే మీకు అలా నచ్చినది కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే లైక్ చేయండి, అలాగే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.